టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఈ ప్రాంత నిరుద్యోగి యువతి కోసం రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఏదైనా పీజీ చేసిన విద్యార్థులందరూ మన ఉచిత కోచింగ్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. మన ఉచిత కోచింగ్ యాప్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు సిలబస్ ప్రకారం వీడియోలుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలకు, ఉద్యోగుల ప్రమోషన్స్ పరీక్షలకు మరియు వివిధ విద్యా పోటీ పరీక్షలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఉచిత కోచింగ్ యాప్లో జాయిన్ అవ్వడానికి ఈ క్రింద అడిగిన విధంగా పూర్తి వివరాలు నమోదు చేసుకోగలరని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు చక్రవర్తి. మన ఆలన్న యువ ఉద్యోగ యాప్ పోయిన సంవత్సరం ఆగస్టులో మనం స్టార్ట్ చేశాము. అందరికీ తెలిసిన విషయమే అది. మనకి చాలా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 7,500 మంది పోయిన సంవత్సరం మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్లో కానివ్వండి, సెంట్రల్ లెవెల్లో కానివ్వండి, మన పిల్లలు ఎవరు 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 5 పైసల ఖర్చు లేకుండా లక్షల రూపాయలు ఆయన జోబులోంచి పెట్టుకొని ఆల వెంకటేశ్వరరెడ్డి గారు పోయిన సంవత్సరం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. నేను చెప్పినట్టు 7,500 మందికి పైన బాగా యూజ్ చేసుకున్నారు. అయితే అందులో కొంతమంది, ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేసినాక రిజిస్ట్రేషన్ చేసిన అందరూ చూడరు. కొంతమంది అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లా ఒక 1000 మంది ఉంటే ఆ 1000 మందిని తీసేసినాం. ఇప్పుడు మనకు 500 నుంచి 1000 మంది కొత్త స్టూడెంట్స్కి మనకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను మొన్న సార్ని కలిసినప్పుడు ఆయన అదే అన్నాడు, ఎట్లాగో మనం యాప్ స్టార్ట్ చేసినాం కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 500 నుంచి 1000 మందికి మనం ఆ తీసేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త పిల్లల్ని మనం పెడదాం. ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ ప్రతి మండలం, ప్రతి ఊరు, ప్రతి ప్లేస్ నుంచి ఉన్న వాళ్ళు మన కాన్స్టిట్యుయెన్సీలో, దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మన వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పెడతారు. వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతారు. ఆ గూగుల్ ఫామ్ క్లిక్ చేసుకుంటే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ అడిగినరో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్రెడీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మాకు ఇంకా పోతుంది, మాకు ఇంకా మాజీ ఎమ్మెల్యే అని పోదు. అయితే సార్ పెట్టిన ఖర్చుకి ఆయన ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేసిండో దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇది మళ్ళీ చెప్పండి, ఇంకో 500 నుంచి 1000 మందికి మనం ఇద్దాం. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను చెప్తాను. నేను మొన్న ఒక 10 రోజుల క్రితం నేను సార్ని కలిసినప్పుడు ఇట్లే మాటల సందర్భంలో వచ్చి యాప్ ఎలా నడుస్తుంది ఏంది ఒకసారి రివ్యూ చేద్దామని ఆ డేటా అంతా చూసుకుంటే బాగానే 80% చూస్తున్నారు. ఇట్లే వచ్చి నేనే అన్నాను, పొలిటికల్గా కూడా మనకు బాగా మైలేజ్ వస్తుంది సార్ యాప్ ఇది అన్నాను. అంటే ఆయన ఇమీడియట్గా అన్నారు, మనం ప్రతిదీ ఓట్లతో కొలవలేము, ప్రతి పని ఓట్లతో మనం కంపేర్ చేసుకోలేము. ఇది కేవలం నేను నా తృప్తి కోసం నేను ఇది చేసిన, దీనికి ఓట్లకు ఎట్లాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఏ మతం వాళ్ళైనా కానివ్వండి, ఏ కులం వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన కాన్స్టిట్యుయెన్సీలో స్టూడెంట్ అయితే చాలు, నా తృప్తి కోసం నేను ఇస్తున్నా అన్నాడు. నేను చాలామంది పొలిటీషియన్స్కి ఈ యాప్ ఇచ్చిన సార్, నేను దాదాపు ఒక 50 నుంచి 55 మందికి ఇచ్చింది. చాలా తక్కువ మంది పొలిటీషియన్స్ ఈ మాట అంటారు, ఏమని, నా తృప్తి కోసం నేను చేసిన, నా తృప్తి కోసం నేను ఇచ్చిన, దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదన్నారు. కాబట్టి ఇంత మంచి ప్రాజెక్ట్ మీరు యూజ్ చేసుకోండి. ఇంకా మీరు డైరెక్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే యాప్ లింక్ ద్వారా మీరు వెళ్ళండి, ఏది వాట్సాప్ గ్రూప్లో పెడతారు. లేదు నేను డైరెక్ట్ కూడా చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఇప్పుడు పిల్లలకు అందరికీ తెలుసు గూగుల్ ప్లే స్టోర్. అక్కడికి వెళ్ళి ఆలన్న యువ ఉద్యోగ యాప్ అని కొట్టండి, ఆలన్న యువ ఉద్యోగ యాప్ అని కొట్టండి. మీకు ఇమీడియట్గా యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేము ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చూసి ఈ 1 మంత్ లోపల ఈ 500 నుంచి 1000 మందికి ఇస్తాం. ఇంకా ఈ సందర్భంగా నేను మండలాల్లో ఉన్న ప్రతి లీడర్కి, మన క్యాడర్లో ఉన్న ప్రతి లీడర్కి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన జెట్టి నరసింహారెడ్డి గారికి, తర్వాత శ్రీకాంత్ గారికి, వారు ఫస్ట్ నుంచి కూడా బాగా నాకు సపోర్ట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక 3 నుంచి
4 సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను. 4 సార్లు వచ్చినప్పుడు కూడా మీరు నా వెంట ఉండి నన్ను తీసుకొని వెళ్ళి తిప్పి అన్నీ బాగా చేశారు. మన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ కూడా అన్నసాగర్లో ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క కార్యకర్త అని చెప్పొచ్చు నేను. అందరూ కూడా చాలా సహాయం చేశారు. ఇట్లనే దీన్ని ముందుకు తీసుకెళ్ళి సార్ పర్మిషన్ తీసుకొని ఇంకా ముందు కూడా మనం కంటిన్యూ చేద్దామని చెప్తాను. అందరికీ నమస్కారం.